నీకు బాంబులో సౌండ్ రాకుండా, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ లేకుండా మనం దివాళీ జరుపుకోవాలి, అంతే కదా. క్రాకర్స్ నుండి వచ్చే ఫాగ్, పొగ కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావద్దు. క్రాకర్స్ కూడా ఆర్గానిక్ క్రాకర్స్ దొరుకుతున్నాయి, అవి తీసుకొచ్చుకుంటే మనము ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈసారి మనం అవి కొనుక్కొని పోదాం. లక్ష్మీ బాంబు అని ఎక్కువ సౌండ్ వచ్చే బాంబులు, ఎక్కువ పొగొచ్చే బాంబులను మనం ఈసారి బ్యాన్ చేసేద్దాం, మనం కాల్చొద్దు. మనకు కావాలంటే లైటింగ్స్ ఎక్కువ పెట్టుకుందాం, బంతి పూలతోని మంచిగా డెకరేట్ చేసుకుందాం, మామిడాకులు పెట్టుకుందాం. క్లోరోఫిల్ ఉంటది కదా మామిడాకులల్లా, అది చాలా చాలా మంచిది కాబట్టి అలా చేసేసుకుందాం. మళ్ళీ ఫాస్టింగ్ ఉండొచ్చా అని అడిగినావు కదా, తప్పకుండా ఉండొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫాస్టింగ్ ఉండాలంటే నీకు ఆకలి అవ్వకుండా ఉండాలంటే ముందుగా నువ్వు ఎంటీ స్టమక్ తోని గ్రీన్ జ్యూస్ అనేది తాగు. గ్రీన్ జ్యూస్ అంటే ఫ్రూట్ జ్యూస్ కదా, చాలా బాగుంటుంది. కాదు కాదు కాదు, అబ్బాబ్బాబ్బా, ఫ్రూట్ జ్యూస్ కాదు. గ్రీన్ జ్యూస్ అంటే కుకుంబర్ గాని, గుమ్మడికాయ గాని, పుదీనా, కొత్తిమీర ఇవి వేసుకొని మాత్రమే నువ్వు జ్యూస్ తాగితే నీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేటివి పోతాయి తెలుసా. అప్పుడు పోయి ఏంటంటే నువ్వు యాక్టివ్ గా అయిపోతావు, డీలా పడిపోవు అసలే. కాదు, ఫ్రూట్ జ్యూస్ అంటే ఎందుకు వద్దాను అంటే చాలా హెల్దీ కదా ఫ్రూట్ జ్యూస్ అనేది. ఫ్రూట్ జ్యూస్ హెల్దీ కాదు అంటే షుగర్ ఉన్న వాళ్ళకి అస్సలు హెల్దీ కాదు. షుగర్ లేని వాళ్ళు ఓకే, నాట్ బ్యాడ్. బట్ ఏంటంటే మనము జ్యూస్ పట్టినప్పుడు డైరెక్ట్ షుగర్ అనేది బ్లడ్ లో కలిసిపోతుంది మనం షుగర్ అది జ్యూస్ తాగినప్పుడు. అదే మనం ఫ్రూట్ తిన్నప్పుడు ఫైబర్ ఉంటుంది, ఫ్రూట్స్ ఉంటాయి. ఆ ఫ్రూట్ యొక్క అయినా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిదమ్మా? డైరెక్ట్ తింటాం కదా, జస్ట్ దాన్నే మిక్సీ పడతాం కదా. మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే షుగర్ కంటెంట్ అనేది డైరెక్ట్ బ్లడ్ లో కలిసిపోయి షుగర్ అనేది ఎక్కువైపోతది. అదే నువ్వు రా ఫ్రూట్ లో కూడా షుగర్ ఉంటది, బట్ ఫైబర్ కూడా ఉంటది. ఫైబర్ ఉండడం వల్ల ఏంటంటే అది డైరెక్ట్ బ్లడ్ లోకి పోకుండా ఫైబర్ పక్క నుండి అది డైజెషన్ కావడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ లోపు మనకి మోషన్ రావచ్చు. ఆ టైం బట్టే లోపల షుగర్ అనేది డైరెక్ట్ బ్లడ్ లో కలవకుండా ఫైబర్ రూపంలో అది బయటికి వెళ్ళిపోతా ఉంటది. అట్లా వెళ్ళిపోవడం వల్లనే మనం ఫ్రూట్స్ తింటే మంచిదని చెప్తాం. సో నీకు నచ్చిన ఫ్రూట్స్ అప్పుడొకటి తిని నువ్వు ఈజీగా ఫాస్టింగ్ ఉండొచ్చు, ప్రాబ్లమే లేదు. మళ్ళీ నీ బాడీలో ఉన్న విష పదార్థాలన్నీ వెళ్ళిపోతాయి తెలుసా. ఓకే, హెల్దీగా కూడా ఉంటావు. వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఉండడం వల్ల కూడా చాలా మంచిది. కాకపోతే నీకు మంచి ఐడియా వచ్చింది, ఈ ఫెస్టివల్ తో స్టార్ట్ చేయి, ఫాస్టింగ్ ఉండు, నో ప్రాబ్లం మరి. ఓకేనా? ఓకే.